అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలంలో కోటంక గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన రాత్రి దొంగలు ఆలయం తలుపులు పగలగొట్టి ఆలయంలో ఉన్న బంగారం, వెండి, నగదును అపహరించారు. అంతేకాకుండా దొంగలు చాలా తెలివిగా వారిని గుర్తించకుండా ఉండడానికి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్కులు కూడా దొంగలించారు. మరుసటి రోజే ఆలయ పూజారి యథావిధిగా గుడుపు తలుపులు తెరిచి చూసేసరికి పూజారి దొంగతనం జరిగిందని గుర్తించి దేవస్థానం ఈవోకు విషయం ఫోన్లో తెలిపారు. అనంతరం దేవస్థానం ఈవో గార్లెదిన్నె పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అనంతపురం రూరల్ డీఎస్పీ శివారెడ్డి మరియు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన స్థలాన్ని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులోని దర్యాప్తు వివరాలు బంగారం, వెండి, నగదు సహా మొత్తం దొంగలు అపహరించిన విలువ మొత్తంగా 16,55,000 రూపాయల వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కోటంక ఆలయంలో జరిగిన దొంగతనాన్ని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ శివారెడ్డి ఈ కేసుకు సవాల్ తీసుకుని 5 రోజుల్లోనే ఈ కేసును ఛేదించారు. ఈ కేసులో 4 దొంగలు ఉన్నట్లు గుర్తించి నిందితులను అరెస్టు చేసి నిందితుల నుండి బంగారం, వెండి, నగదు మరియు 2 ద్విచక్ర వాహనాలు, దొంగతనానికి ఉపయోగించిన రాడ్లు, కట్టర్, క్వార్టర్ వాలు, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రిమాండ్ పంపిన నిందితుల వివరాలు చాకలి పవన్ కుమార్, ఆవుల రాము, ఎరికల వెంకటరమణ, ఎరికల శ్రీనివాసును పోలీసులు అరెస్ట్ చేసి ముద్దాయిలను రిమాండ్కి పంపించారు. ఈ కేసును త్వరగా ఛేదించిన డీఎస్పీ శివారెడ్డి, సిఐలు శ్రీధర్, ఇస్మాయిల్, గౌస్ మరియు పోలీస్ సిబ్బందికి అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి అభినందించారు. మండలంలో కోటంక గ్రామ సమీపంలో ఉన్నటువంటి శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీ రాత్రి గార్లెదిన్న మండలం కోటంక గ్రామం సమీపంలో గల గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం యొక్క గేట్ల తాళాలు పగులగొట్టి గుర్తు తెలియనటువంటి దొంగలు దాదాపు 16 కేజీల వెండి ఆభరణాలు, 8 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా ఆలయంలో అమర్చినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను దొంగిలించడం జరిగింది. ఆలయ ఈవో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా రికార్డులను పరిశీలించి ఏ వస్తువులు పోయాయో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది గార్లెదిన్న పోలీస్ స్టేషన్లో. కేసు నమోదైన వెంటనే మన జిల్లా ఎస్పీ గౌతమిశాలి మేడం గారు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయండి, ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో వీలైన త్వరగా ఛేదించాలని చెప్పిన వెంటనే మన సింగనమల సిఐ శ్రీధర్, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, గార్లెదిన్న ఎస్ఐ గౌసుల ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు చాకచక్యంగా బాగా దర్యాప్తు చేసి సాంకేతిక విజ్ఞానం సహాయంతో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 ముద్దాయిల వివరాలు: ఒకతను చాకలి పవన్ కుమార్, తురకలాపట్నం విలేజ్, రొద్దం మండలం, సత్యసాయి జిల్లా. ఆవుల రాము, ఇతంది ఎంఎంఎస్ తాండా, చింతకొమ్మదిన్నె మండలం, కడప జిల్లా. 3వ వ్యక్తి ఎరికల వెంకటరమణ, కొత్త మాధవరం గ్రామం, ఒంటిమిట్ట మండలం. ఇంకో వ్యక్తి ఎరికల శ్రీనివాసులు, బాలకృష్ణ నగర్, కడప టౌన్. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్, పరిచయము, జైళ్ళలో కూడా పరిచయాలు ఏర్పడినటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళకు గతంలో కూడా నేర చరిత్ర ఉంది. చాకలి పవన్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలోని కోలాల పిఎస్, కొరటగేరే, పట్టనాయకల్లి, అదేవిధంగా కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషను, సిద్ధవటం పోలీస్ స్టేషన్లలో ఈ దేవాలయాల్లో దొంగతనం చేసినటువంటి కేసులు వాళ్ళపైన ఉన్నాయి. ఆవుల రాము అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా వీళ్ళు నేర ఒప్పుదలలో రాయచోటి జిల్లా, అన్నమయ్య జిల్లా ఈటీఎం మండలం గొల్లపల్లి గ్రామంలోని సందేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఇటీవల దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు. వీళ్ళ నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి వారి వద్ద నుంచి 37 రకాలైనటువంటి వివిధ రకాల వెండి ఆభరణాలు, వాటి విలువ సుమారు 16 కేజీల 261 గ్రాములు
వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 4 బంగారు తాలిబొట్లు, నేరం చేయడానికి ముద్దాయిలు ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్ళు, తర్వాత నేరం చేయడానికి ఉపయోగించిన ఐరన్ రాడ్డు, కట్టరు, కటింగ్ ప్లేయర్, అదేవిధంగా ఎవరైనా వస్తే దాడి చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి క్యాటర్ బాల్, తర్వాత సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను వాళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో అత్యంత సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి ముద్దాయిలను పట్టుకొని ఈ చోరీ సొత్తు రికవరీ చేసినటువంటి సింగనమల సిఐ శ్రీధర్, సిసిఎస్ సిఐ ఇస్మాయిల్, గార్లదిన్న ఎస్ఐ గౌస్ బాషా, అదేవిధంగా సిబ్బంది ఫిరోజ్ సాహెబ్, దివాకర్, ప్రసాద్, నరహరి, దేవరానాయక్, చంద్రశేఖర్, శ్రీధర్ పాని, మల్లికార్జున, శ్రీనివాసులు, రంజిత్ కుమార్, బాలకృష్ణ, నరేష్లను మన జిల్లా ఎస్పీ గౌతమి మేడం గారు అభినందించడం జరిగింది.